జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనందరం చూస్తున్నాం మగపిల్లాడి పెళ్ళైతేనే ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులని చాలా వీడియోలు చేస్తే పెద్ద గొప్ప వ్యూస్ వచ్చినాయి. మనందరం చూసాం ఎంత పెద్దగా ఇబ్బంది పడుతున్నారో మగపిల్లాడి పెళ్లి చేయాలంటే. నేను మొన్న 25th రోజు ఒక ఆశ్రమానికి వెళ్ళాను. అన్ని పండగలకి దేనికైనా ఫంక్షన్లకు వెళ్తూ ఉంటాం. అలాగే 25th రోజు కూడా చాలామంది పండగలు చేసుకోకుండా తల్లిదండ్రులు ఆశ్రమాల్లో ఉంటారు. పిల్లలు లేకుండా ఒంటరిగా ఆశ్రమాల్లో గడుపుతున్నారని చెప్పి ఆ రోజు వెళ్తే, రమాదేవి గారు అని ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ హస్బెండ్ ఉద్యోగం చేస్తుంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఉద్యోగం భార్యకి ఇచ్చారు. ఆవిడ రిటైర్ అయ్యి 1 year అవుతుంది. 1 year అవుతుంటే ఆవిడ ఏలూరులో జాబ్ చేశారట. రిటైర్ అయిపోయిన తర్వాత ఇద్దరే కూతుర్లు, పెద్ద కూతురు పెళ్లి చేశారు, అమెరికాలో ఉంటుంది. చిన్న కూతురు హైదరాబాద్ ఇచ్చే పెళ్లి చేశారు. ఆవిడ ప్రత్యేకంగా చెప్పన్నారు, నా పేరు చెప్పేటైతేనే నువ్వు వీడియో చేయమని, అది చేయమాకు అని చెప్పింది. మరి మీకు మీ కూతుర్లతో ఇబ్బంది అట్లాంటిది ఏదైనా వస్తుందేమో కదండి అని అడిగితే, అలాంటిది ఏమీ లేదమ్మా, నువ్వు ఖచ్చితంగా చెప్పు అని చెప్పారు. సరే చెప్తానండి అన్న. ఇంతకీ ఏంటి అంటే, పెద్ద కూతురు పెళ్ళైపోయింది, అమెరికాకి వెళ్ళిపోయింది. చిన్న కూతురు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తురాలు. ఈవిడికి హస్బెండ్ ఉద్యోగం వచ్చింది. ఆయన రిటైర్ అయితే వచ్చిన పెన్షన్, ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు పెట్టి పెద్ద హౌస్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత కూతురికి ఇవ్వాల్సింది ఇచ్చేసి, చిన్న కూతురుకి ఇవ్వాల్సింది ఉంది. అమ్మాయి పెళ్ళి అయిపోగానే అమ్మాయికి ఇచ్చేసారు. ఈవిడ పెద్ద ఇల్లు కట్టుకుని శుభ్రంగా ఉంటున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్క 8 నెలలు మాత్రమే కూతురు దగ్గర ఉండగలిగారటండి ఆవిడ. కూతురు గురించి చెప్తూ, 8 నెలల పాటు నేను కూతురు దగ్గర ఉన్నానమ్మా. అప్పుడు అల్లుడు వచ్చి ఏం చెప్పాడు అంటే, అత్తయ్య గారు మీరు ఎందుకు ఇక్కడ ఇల్లు అద్దెకి ఇవ్వడం, మళ్ళీ ఎవరైనా ఆక్రమించుకోవడం, ఇవన్నీ తలనొప్పులు, ఎప్పటికైనా మీరు మా దగ్గర రావాల్సిన వాళ్ళే కదా, అమెరికాకి అయితే వెళ్ళి వస్తుంటారు. అందుకని మేము ఎట్లాగో రెంట్కుంటున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సర్దుకుని ఉండడం ఎందుకు, ఈ ఇల్లు అమ్మేసేసి అందరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పి మంచిగా మాట్లాడాడమ్మా. సరేని ఎప్పటి నుంచో నేను మా హస్బెండ్ కలిసి కష్టపడి కట్టుకున్న ఇల్లుని అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి కూతురికి శుభ్రంగా మంచి హైదరాబాద్లో కింద పైన ఉన్న పోర్షన్లో ఉన్న ఇల్లు కొనిపెట్టాను. రిటైర్మెంట్ డబ్బులు ఇద్దరికి చెరసగం పనిచేశాను. కూతుర్లిద్దరికి పెన్షన్ అట్లాకు వస్తుంది కదా అని చెప్పి దర్జా కాల్మి కలిసి కూర్చోవచ్చు, నా జీవితం బాగుంటుంది అనుకున్నాను. అక్కడే స్టార్ట్ అయిందమ్మా. కూతురికి మార్నింగ్ షిఫ్ట్, అల్లుడికి నైట్ షిఫ్ట్. ఒక ఆడపిల్ల కూతురికి శుభ్రంగా జరుగుతున్నాయి, నా రోజులు బాగున్నాయి అన్న టైంలో అల్లుడికి మందు అలవాటు ఉందన్న విషయం కానీ, అల్లుడు తాగుతాడన్న విషయం కానీ నా కూతురు ఏ రోజు చెప్పలేదు. గొడవలు కూడా పెద్దగా ఏమీ లేవు. కానీ కూతురు మార్నింగ్ వెళ్ళిపోయిన తర్వాత తల్లిగా నేను అల్లుడితో పాటు ఆ ఇంట్లో ఉండాలి అంటే ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయా అనుకున్నాను. ఉంటాయని నాకు తెలీదు. పట్టపగలు టీవీ చూస్తూ తను మందు బాటలు పెట్టుకుని, అత్త ఆమ్లెట్ వేయి, అత్త చికెన్ వండి పెట్టు, అత్త మటన్ వండి పెట్టు అని చెప్పి నన్ను చిత్ర హింసలు పెట్టాడు. కూతురికి ఫోన్ చేసి ఏంటి ఇలా అడుగుతాడంటే, ఏం చేస్తావమ్మా ఖాళీ కూర్చుని, వండి పెట్టడానికి ఏంటమ్మా బాధ, అల్లుడు కొనడానికి కూడా బాధపడిపోతున్నావు ఏంటని అడిగింది కూతురు. అలాగే సరైన 2 నెలలు 3 నెలలు 4 నెలలు గడిచినాయమ్మా. 5వ నెల నుంచి వాళ్ళు కారు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, మీ ఫంక్షన్లోంచి అవి డ్రా చేయండి, ఇవి డ్రా చేయండి అని అడుగులు మొదలుపెట్టాడు. పెద్ద కూతురికి ఫోన్ చేసి ఏంటమ్మా ఇలా డబ్బులు అడుగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు నన్ను అడిగితే, వాళ్లే కదమ్మా నేను చూస్తుంది, నేను ఎక్కడో దూరంగా ఉంటున్నాను, వాళ్ళు చెప్పించేయి, పెద్దది వయసు వచ్చిందా చాదస్తం తగ్గించుకో అని చెప్పి అంది కూతురమ్మ. నేను ఎలాగో వచ్చి చూడలేను, నీ డబ్బు నాకు అక్కర్లేదు, నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసావు, ఉన్నది చెల్లెలకి ఇవ్వడానికి ఏంటి నీకు బాధ అని చెప్పి అడుగుతుందమ్మా. అలా అడిగిన తర్వాత కూడా నేను చాలాసార్లు ఒక 20 లక్షల రూపాయలు డ్రా చేసి ఇవ్వటం కూడా జరిగింది కారు కొనుక్కుంటానంటే. ఎప్పుడు 24 hours నేను వెళ్ళిన తర్వాత మీరు నమ్మరు, పనమ్మాయి బాగా క్లీన్ చేయట్లేదని ఇంట్లో పనమ్మాయిని కూడా మానిపించి, ఆరోగ్యానికి మంచిది నీకు, షుగర్ పేషెంట్వి, డాక్టర్లు నిన్ను వాకింగ్ చేయమంటున్నారు, అది ఎలాగో బయటకు పోయి చేయలేకపోతున్నావు కాబట్టి శుభ్రంగా ఇంట్లో అన్ని పనులు చేసుకోమ్మా, పనమ్మాయి అయితే టైమింగ్స్ వేరుగా వస్తుంటుందని. అల్లుడు నేను ఇంట్లో ఉంటే నాకు చిత్రహింస ఎలా ఉంటుందో, నరకం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా కనపడిందమ్మా. ప్రతి ఒక్కళ్ళు కొడుకులు ఉండాలి అనుకుంటారు. కోడలైతే ఆడది తిట్టినా తిమ్ముకున్నా మేమిద్దరం ఒక పూట అది మాట్లాడినా మాట్లాడకపోయినా గదిలో పడున్నా తప్పులేదు.
అల్లుడింటికి పోయి అల్లుడు నేను కలిసి ఉండటం, అల్లుడితో పాటు ఉండి వాడు మందు కొడుతుంటే నేను నాన్ వెజ్లు వండి పెట్టడం, అది ఎంతవరకు సంస్కారం చెప్పండి మీరందరూ. అది కూతురికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదు. అల్లుడి దగ్గరికి వెళ్ళి చెప్పాను, బాబు ఇలాంటివి అయితే నేను చేయలేను, నా వల్ల కాదంటే, మరి ఎవరు ఊరికే తిండి పెడతారండి అని అడిగాడు నన్ను. ఇలాంటివి ఎక్కడన్నా నువ్వు చూసావా అమ్మ అని అడిగారు ఆవిడ. చూసారండి, ఇలాంటివి ఎక్కడన్నా చూసామా మనం కూడా? చూస్తే మీరు కూడా కామెంట్ రూపంలో ఆ రమాదేవి గారికి మీరందరూ ఎంత సపోర్ట్ ఇస్తారో చెప్పండి ఖచ్చితంగా. ఆశ్రమానికి ఆవిడ 15 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి మరి ఆశ్రమంలో ఉండి అక్కడ ఆవిడకి మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చి ఎవరెవరు జాయిన్ అవుతున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు అని చెప్పి ఆవిడకి మంచి పదవి కూడా అప్పచెప్పారు ఆశ్రమం వాళ్ళు. ఏలూరులో పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన రమాదేవి గారి స్టోరీ అనమాట ఇది. అక్కడ ఇంకో ఆవిడంది, అమ్మ నిజం చెప్తున్నాను, రాజీ రంపాన్ని పెట్టి నా కోడల్ని ఇబ్బంది పెడితే నా కొడుకు తర్వాత నన్ను బయటికి వెళ్ళిపోమన్నాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్రమంలో చేర్పించి వెళ్ళిపోయారు. ఈవిడ కథ విన్న తర్వాత కొడుకు కోడలే నయం, కూతురు అల్లుడి కంటే కూడా అనిపించింది అని చెప్పి చెప్పుకురావడం స్టార్ట్ అయింది. ఇది చూసిన తర్వాత నిజంగానే భయం వేస్తుందండి. ఏదో ఆడదో ఎవరో మన ఇద్దరం కలిసి ఒక మాట మీద ఉండి, కొడుకు కోడళ్ళు కలిసి ఒక మాట మీద ఉండి, కోడలు ఇంట్లో అన్నా ఉండొచ్చు కానీ, కొడుకు దగ్గరన్నా ఉండొచ్చు కానీ, ఈ కొడుకు కళ్ళ ముందు తాగినా నాకేం అనిపించేది కదమ్మా. కొడుకు ఆ పొజిషన్లో ఉంటే అల్లుడు అనేసరికి ఎన్నో రకాల మాటలు వస్తాయి, సమాజంలో వస్తాయి. వాడు నేను ఒక ఇంట్లో ఉండి వాడు మందు కొట్టి నేను నాన్ వెజ్లు వండి పెట్టడం, అది కూతురికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నువ్వే వేరే దృష్టితో చూసినావు, అతను నేను తల్లిగానే భావిస్తున్నాడు, నువ్వు అప్పుడు ఎంతసేపు అల్లుడు అల్లుడు అంటావు ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడటం, కూతురి అట్లా ఆ స్థానంలో ఉండి, ఇవన్నీ నాకు నచ్చలేదమ్మా. అందుకే నేను ఆశ్రమానికి వచ్చేసి 3 నెలలు అవుతుంది, రిటైర్ అయ్యి 1 ఇయర్ అయింది, 8 నెలలు కూతురి ఇంట్లో ఉన్నాను, 3 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నానమ్మా అని చెప్పింది. చూసారండి, కూతుర్ల కన్నా కష్టాలు తప్పట్ల, కొడుకుల కన్నా కష్టాలు తప్పట్లేదు. ఎలా మెలకుగా ఉండాలో, ఎలా ఉండాలో, ఎలా ఉంటే మన రోజులు వెళ్తాయో అందరూ ఒక్కరోజు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆలోచించుకోండి. ఇంకోటి ఏం చెప్తున్నానంటే, భర్తలకు కూడా వయసులో ఉన్నప్పుడు భార్య మీ మీద ఆధారపడాలని, వయసు అయిపోయిన తర్వాత పిల్లల మీద ఆధారపడాలని మైండ్ని ఫిక్స్ చేయమాకండి. లేడీస్కి వాళ్ళు ఎలా బతకాలనుకుంటున్నారో అలా స్వేచ్ఛ కల్పించండి. అంతేగాని వాళ్ళకంటూ సపరేట్గా ఆవిడ పేరుతో ఒక ఇల్లు మీరు రిటైర్ అవుతుండగానే పిల్లల కంటే ముఖ్యం భార్యకి ఇవ్వండి. భార్యకి ఒక ఇల్లు ఇస్తే ప్రతి ఒక్కడు అక్కడికి వచ్చే ఏర్పాట్లు చేసుకోండి తప్ప ఇట్లా అల్లుడి ఇంట్లోకి వెళ్ళి ఇంత నరకయాతను అనుభవించిన రమాదేవి గారు, ఇంకా నేను చాలా చెప్పలేదు మీకు, చెప్తే బాగుంటుందని. రమాదేవి గారు చాలా ఇబ్బందులు పడ్డారు. కూతురు కూడా సపోర్ట్ చేయకుండా, నీకేంటి నువ్వే తేడా దృష్టితో చూస్తున్నావు, ఆయన నేను తల్లి దృష్టితోనే చూస్తున్నాడు, ఎలా ఉంటానమ్మా ఇట్లా తాగి అల్లుడు ఇట్లా ఇబ్బంది పెడుతుంటే ఇంట్లో నేను ఎలా ఉండగలుగుతాను అంటే నువ్వే వేరే దృష్టితో చూస్తున్నావు అని చెప్పింది. పెద్ద కూతురికి ఫోన్ చేసి చెప్తేనేమో నువ్వు సర్దుకో, నువ్వు ఎందుకు సర్దుకోలో, ఉన్నది మేమిద్దరమే కదా, ఒంటరిగా ఉండి ఏం చేస్తావని ఫోన్లే పాప మనం వాళ్ళు తెచ్చి పెట్టుకుంటే ఎదురు వాళ్ళ మీద నిందలేస్తావా అని చెప్పి నన్ను అడుగుతున్నారమ్మా. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బంధువులకు చెప్పుకుంటే పరుగు పోతుంది, అందుకే నాకు ఒక్కదానికి కాలక్షేపం అవ్వట్లేదని ఆశ్రమానికి వచ్చానని చెప్పుకున్నానమ్మా అని చెప్పారు. దీని గురించి మీ కామెంట్స్ కూడా, ఎంతమంది ఆడపిల్లల వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇలా రమాదేవి గారి గురించి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, రమాదేవి గారి లాగా. రమాదేవి గారికి ఎట్లాంటి ధైర్యం మీరు ఇస్తారో మీదే బాధ్యత. ఓకేనా?